విజయనగరంలోని నేషనల్ గ్రీన్ కార్పస్ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహనపై ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇన్స్పర్ అవేర్నెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్జీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయకర్త పి నీలకంఠ మాట్లాడుతూ విద్యార్థులు తమ కుటుంబాలను పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. చిన్నప్పటి నుంచే ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందిస్తే రేపటి పౌరులు పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను సులభంగా తీసుకుంటారని తెలిపారు. నా పేరు వేణుగోపాల్, నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఏపీఎన్జీసీ ఆంధ్రప్రదేశ్. సో ఈ రోజు మేము రీజనల్ లెవెల్ వర్క్ షాప్ ఇక్కడ విజయనగరంలో ఆర్గనైజ్ చేసుకున్నాం. 6 డిస్ట్రిక్ట్స్ నుండి సైన్స్ టీచర్స్ అందరూ వచ్చారు. సో మనకి అందరికీ తెలిసిందే, ఇప్పుడు మన పర్యావరణం అనేది కొద్దిగా థ్రెట్ లో ఉంది. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ఇట్. కాబట్టి టీచర్స్ కి దీని గురించి మనం అవేర్నెస్ ఇవ్వడానికి ఈ వర్క్ షాప్ అరేంజ్ చేసుకున్నాం సార్. సో దీనిలో మనకి ప్రత్యేకంగా వచ్చేసిన మన గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపకులు రత్నం సార్, అదేవిధంగా మ్యాంగో మ్యాన్ మన అప్పాజీ సార్ వచ్చి మా టీచర్స్ కి చాలా విషయాలు తెలియజేశారు. సో ఈ విషయాలు మేము పిల్లలకి మరియు పాఠశాలలో ఉన్న విలేజర్స్ కి అందరికీ కూడా అవేర్నెస్ కల్పించి సమాజాన్ని కొద్దిగా ఇంకా బాగా చేద్దాం. అదేవిధంగా స్పారోస్ పరిరక్షణ, ఇంటి పైన వరి కంకులు వేలాడదేత, అదే వేసవిలో మనం ఈ పిచ్చుకలకి చిన్న చిన్న వాటర్ బౌల్స్, లో కాస్ట్ లో మనం పిచ్చుకల్ని ఎలా ఇచ్చేసుకోవాలి, వాటర్ ఎలా పెట్టాలని చాలా విషయాలు మాకు రత్నంగా తెలియజేస్తారు. మేము తప్పకుండా మా పిల్లలకి తెలియజేసి చెప్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జిల్లా కోఆర్డినేటర్స్ కి అలాగే గ్రీన్ టీచర్స్ కి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ నేషనల్ గ్రీన్ కోఆర్డినేటర్ ద్వారా. అలాగే మా డైరెక్టర్ స్రవంతి మేడం గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలు మనకు భవిష్యత్తు, వాళ్ళే రేపటి తరాన్ని నిర్మించేవాళ్ళు. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎంటర్టైన్మెంట్ లో ఉన్నారు, ఎడ్యుకేషన్ లో లేదు. అందరూ కూడా మేము బాధపడుతున్నది అదే. మా యొక్క ఇక్కడున్న వాళ్ళైతే మరో కాన్సెప్ట్ ఏమంటే ఎన్విరాన్మెంట్ కూడా. సో పిల్లలు ఎంటర్టైన్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ నుంచి ఎన్విరాన్మెంట్ కి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ దాదాపు 52 మంది టీచర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. 6 జిల్లాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ జిల్లాల్లో ఈ నేషనల్ గ్రీన్ కోర్ కార్యక్రమాన్ని అంటే ఇకో క్లబ్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ రకరకాల యాక్టివిటీస్ చేస్తూ అంటే వాళ్ళ వృత్తితో పాటు వాళ్ళ బోధనతో పాటు అదనంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుందో ఆ గోల్స్ తో పాటు కూడా క్లీన్ ఎనర్జీ, క్లీన్ వాటర్, తర్వాత మంచి ఫుడ్, ఇవన్నీ లైవ్లీహుడ్ ని డెవలప్ చేయడము అనే ఎస్డీజీస్ గోల్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి టీం ఇది. సో ఇక్కడికి ఈ శిక్షణ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళ స్కూల్స్ లో కూడా రకరకాల ప్రోగ్రామ్స్ ని ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమావేశానికి వైజాగ్ కి చెందినటువంటి గ్రీన్ క్లైమేట్ రత్నం సార్ గారు వచ్చి వీళ్ళకి వరి కంకులు ఎలాగ చేయాలి, పిచ్చుకలకి ఎలాగ మనం వాటర్ పెట్టాలనే అంశాలని ఆయన చెప్పడం వివరించడం జరిగింది. చాలా కొత్త అంశం అది. అలాగే ఇప్పుడు కావాల్సినటువంటి అంశం కూడా. అలాగే అప్పాజీ గారు అని దాదాపు 300 చిల్లర మామిడి పండ్లు అంటే దేశీ మామిడి పండుల్ని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. నాకు ఆయన చూస్తే వందనా శివ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆమె దేశీ విత్తనాల్ని అభివృద్ధి చేసిన దాంట్లో దిట్ట కాబట్టి. సో వారి యొక్క క్లాస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కి మేము పరిచయం చేయడం జరిగింది. సో ఇక్కడ అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళము, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల యొక్క కోఆర్డినేటర్స్, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్, అన్ని జిల్లాల యొక్క క్లస్టర్ కోఆర్డినేటర్స్, గ్రీన్ టీచర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇది అండి ఈ రోజు సమావేశం. సో ఉత్తరాంధ్ర రీజనల్ లెవెల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కి ఇచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, గ్రీన్ టీచర్స్ అందరికీ హరితాభివందనాలు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా వివిధ పాఠశాలల నుండి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఇది ఒక గొప్ప వరంగా భావించవచ్చు. ముఖ్యంగా గ్రీన్ క్లైమేట్ కి చెందినటువంటి సంస్థాపకులు, ఆ వ్యవస్థ నిర్వహిస్తున్నటువంటి రత్నం గారు అవనండి, అలాగే మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినటువంటి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందం. ముఖ్యంగా పిచ్చుకల సంరక్షణ అలాగే బయోడైవర్సిటీ బ్యాలెన్స్ అనేటటువంటి ఈ 2 కాన్సెప్ట్స్ మీద వేస్ట్ టు వెల్త్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగస్వాములుగా ఉన్న రత్నం గారికి, గ్రీన్ క్లైమేట్ వాళ్ళకి అందరికి కూడా మాతో ఉన్నందుకు మేము ఆ రిసోర్స్ ని ఉపయోగించుకుంటామని చెప్పేసి ఈ రోజు సమావేశంలో మేము ప్రతి ఒక్కరం కూడా చిత్తశుద్ధితో పర్యావరణాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కోరుకుంటాం. నేను స్వప్న, బయాలజీ టీచర్. ఈ రోజు ఏపీ ఎన్జీసీ ఫోరం తరపున ఇక్కడ ఒక వర్క్ షాప్ కి అటెండ్ అయ్యాము. ఈ వర్క్ షాప్ లో గ్రీన్ క్లైమేట్ నుంచి జేవి రత్నం సార్ వచ్చారు.
సార్ వచ్చారంటేనే గ్రీన్ క్లైమేట్ గురించి తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఈ రోజు ఈ ప్రకృతితో ఎప్పుడైతే మనం అనుసంధానమై నివసిస్తున్నామో అప్పుడే మనిషి చాలా హ్యాపీగా ఉండగలడు. కానీ మనం నేచర్ నుంచి దూరం అయిపోతున్నాం. నేచర్ తో ఎంత కనెక్టివిటీ అవ్వాలి అంటే ఈ నేచర్ అనేది మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కాదు, మనం మన పిల్లల దగ్గర నుంచి తీసుకునే అప్పు. సో మనం ఈ నేచర్ ని వారికి చక్కగా అప్పగించాలి. కానీ ఈ రోజు ఈ జనరేషన్ లో పిల్లలైతే అసలు నేచర్ గురించి తెలుసుకునే అవకాశము లేదు, వారికి పెట్టే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఈ రోజు ఈ సెషన్ లో తెలియజేసింది ఏంటి అంటే, సో ఎప్పుడైతే ఒక టీచర్ అవేర్నెస్ కలుగజేస్తున్నారో గ్రామానికి అలాగే స్టూడెంట్స్ కి, మొత్తంగా అక్కడి నుంచి ప్రచారం అనేది చాలా బాగా జరుగుతుంది. ఇది ప్రచారం కోసం కాదు, నేచర్ గురించి తెలుసుకునే అవసరం ఉంది. అంత గొప్పగా నేచర్ గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. సో ఈ రోజు పిచ్చుకల గురించి, రాబోయే మార్చ్ 20th స్పారో డే గురించి, ఈ పిచ్చుకల గురించి అవేర్నెస్ అందరికీ ఇద్దాం. పిచ్చుకలను కాపాడుకుందాం, ఆటోమేటిక్ గా మన భవిష్యత్తుని మనమే కాపాడుకుందాం. థ్యాంక్ యూ. సరే, నేను గ్రేట్ హెడ్ మాస్టర్ గా ఇచ్చాపురం అంటే ఒరిస్సా బార్డర్ లో వర్క్ చేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం అంటే ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం మన గ్రీన్ క్లైమేట్ చైర్మన్ గారు శ్రీ రత్నం గారు, అదేవిధంగా మ్యాంగోమైన అప్పాజీ గారు, అదేవిధంగా ఏపీ ఎన్జీసీ పెద్దలందరి సమక్షంలో నిర్వహించబడుతున్న కార్యక్రమంలో పాల్గొనడానికి నేను చాలా దూరం నుంచి ఇచ్చాపురం నుండి వచ్చాను. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్ క్లైమేట్ చేంజెస్ అనేవి చాలా ర్యాపిడ్ గా జరుగుతున్నాయి. అంటే మానవాళి తప్పిదాల వలన రానున్న రోజుల్లో భూగోళం అనేది మానవ మనుగడకు ప్రశ్నార్థకంగా నిలిచే పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది ప్రజెంట్ చాలా అవసరం. ఈ రోజు నేను నేర్చుకున్న విషయాలు అంటే ఏ విధంగా అయితే పక్షుల్ని కాపాడాలి, మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మేము మా మొత్తం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, ఈ జిల్లాలన్నింటిలో కూడా మేము అక్కడ విద్యార్థులకి, అక్కడ ఉండే గ్రామస్తులకి అవేర్నెస్ కలిగించి చిత్తశుద్ధితో పనిచేస్తామని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా వేసవి కాలంలో పక్షులు, ఇతర మూగజీవాల కోసం మట్టి పాత్రలో నీరు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి వనరుల పరిరక్షణపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో ఏకో క్లబ్లు బలోపేతంగా పనిచేసేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పర్యావరణ దినోత్సవాలు, ప్రకృతి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను తరచుగా నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో బాధ్యతాభావం పెంపొందించవచ్చని చెప్పారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ముద్రించిన పర్యావరణ కాలమానిని గ్రీన్ టీచర్లు సమర్థవంతంగా వినియోగించుకొని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.